ఎప్పుడు ప్రారంభం చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మొట్టమొదటిగా గోదావరికి హారతి ఇవ్వాలన్న తలంపుతో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కీర్తిశేషులు బుద్ధవరపు నాగేశ్వర కుమార్ గారు ఈ యొక్క హారతిని ప్రారంభించడం జరిగిందండి. 2010 నవంబర్ 10వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటిగా ఈ గోదావరికి హారతి ఇవ్వడం జరిగిందండి. అది మొదలుకొని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖులతో కలిసి బుద్ధవరపు నాగేశ్వర కుమార్ గారు ఈ యొక్క హారతిని ప్రతి పౌర్ణమికి కూడా ఇస్తూ వచ్చారన్నమాట అండి. ఆ తదనంతరం 2015 మహాపుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరికి కూడా గంగానది తరహాలో నిత్యం హారతిచ్చి మన కృతజ్ఞతను భక్తిని కూడా వెళ్ళబుచ్చాలనే తలంపుతో ఈ యొక్క నిత్యహారతిగా గోదావరి హారతిని 2015 జూలై 1 నుంచి ప్రారంభించడం జరిగిందండి. అది మొదలుకొని ఈ 2025 జూలై 1వ తారీఖుకి 10 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా కొనసాగుతూ వస్తుందండి. దీని విశిష్టత చెప్పండి. హారతి విశిష్టత అంటే ముందుగా మనం నదిని ఎందుకు పూజించాలి అని చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. నది అంటే అఖండమైన నీటికి ఆనవాలు. ఈ వేదం ఏం చెబుతుందంటే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మక భవయిత్యుద్యపేమూర్తి భవస్య పరమాత్మన. అంటే సమస్త జీవకోటిని కూడా బ్రతికించడానికి పరమేశ్వరుడే నీటి రూపంలో ఈ యొక్క భూమి మీద ఉండి చరాచర జగత్తుని రక్షిస్తూ ఉంటారు. అందుకే పరమేశ్వరుణ్ణి యజుర్వేదం భవ అని సంబోధిస్తుంది. అంటే భవ అంటే బ్రతికించువాడు. అలాగే నీటిని కూడా భవము అంటుంది. భవము అంటే బ్రతుకునిచ్చున్నది నీరు. అంటే ఈ జీవకోటి బ్రతకాలన్నా ముందుకు కొనసాగాలన్నా సరే నీరు అన్నది అత్యవసరమైన విషయం. అటువంటి పరమేశ్వర స్వరూపమైన నీటిని మనం పూజిస్తూ మన యొక్క సనాతన ధర్మంలో సాంప్రదాయంగా వస్తుంది. అటువంటి అఖండ జలరాశిగా ఆలవైన గోదావరి, ఆ గోదావరి నదితో ఆ నీటితో మన రాష్ట్రం సుభిక్షంగా కొన్ని లక్షల ఎకరాల పంట పొలాలను తన నీళ్ళని పాలగా మార్చి పెంచి పోషిస్తూ తెలుగు నేలని అన్నపూర్ణగా ధాన్యకడగంగా మార్చినటువంటి గోదావరిని కూడా మనం పూజించుకోవాలి, మన కృతజ్ఞత తెలియజేయాలన్న భావనతో ఈ యొక్క హారతిని ప్రారంభించి ఇంత దిగ్విజయంగా నిత్యం అశేష భక్తజన సందోహం నడుమ చాలా దేదీప్యమానంగా ఈ హారతి జరుగుతూ వస్తుందన్నమాట. ప్రస్తుతానికి ఈ హారతి 2022 విజయదశమి నుండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా శోభాయమానంగా జరుగుతూ వస్తుందండి. దీన్ని చూసిన వాళ్ళకి భక్తులకి ఏంటి అసలు ప్రయోజనాలు ఏంటి అంటే ప్రతి దానికి కూడా ఒక సూక్ష్మమైన ధర్మం ఉంటుందండి. అందులో నదిని మనం పూజిస్తున్నప్పుడు ఆ నదికి హారతి ఇస్తున్నాం. ఆ హారతులు దర్శించడం వల్ల అనేకమైనటువంటి మనకి శుభయోగాలు కలుగుతుంటాయి. అంటే అమ్మవారికి ముందు నిత్యం ఎప్పుడూ కూడా గోదావరి హారతి ప్రారంభానికి ముందుగా గణపతి పూజ, వరుణ కలశారాధన చేసిన తరువాత నిత్య పూజ నిర్వహించి ఆ తదనంతరం అమ్మవారికి విశేషమైన 14 రకాల హారతులు సమర్పిస్తామటండి. ముందుగా ధూపహారతి. ఈ ధూపహారతి దేనికి ప్రతిగ్గా మనం సమర్పిస్తామంటే మనకి అనేకమైన మాయ మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంటుంది. ఆ మాయ పొరలన్నీ కూడా మనల్ని కప్పి జ్ఞానం వైపు కానీ భగవంతుడి వైపు కానీ మనల్ని వెళ్ళకుండా మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఆ మాయ తొలగి భగవంతుని అనుగ్రహం కలిగి అఖండమైన జ్ఞానసిద్ధి కలగాలని దానికి ప్రతీకగా ఈ యొక్క ధూపహారతిని ముందుగా సమర్పిస్తాం. తరువాత ఏకహారతి. అంటే మనం ఏ పూజా కార్యక్రమం చేసినా ముందు దీపారాధనతో ప్రారంభిస్తాం. అంటే ముందు భగవంతుని పరంజ్యోతి స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. అందుకని ఆ పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడికి ప్రతీకగా ముందు ఏకహారతి సమర్పిస్తాం. దానివల్ల మనకి అఖండమైన జ్ఞానసిద్ధి కలుగుతుంది. తర్వాత నేత్రహారతి. ఈ నేత్రహారతి దర్శించడం వల్ల నరఘోష దృష్టి దోషాలు తొలగిపోతాయి. తర్వాత బిల్వహారతి. ఈ బిల్వహారతి దర్శించడం వల్ల పరమేశ్వర అనుగ్రహంతో మనం చేసినటువంటి 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. తరువాత నాగహారతి. ఈ నాగహారతి దర్శించడం వల్ల మన జాతకరీత్యా సంభవించే కాలసర్ప దోషాలు అలాగే నాగదోషాలు కూడా తొలగిపోయి చక్కటి వంశాభివృద్ధి సంతానాభివృద్ధి కలుగుతుంది. తర్వాత పంచహారతి.
పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములను 5 ముఖాలతో శోభిల్లుతూ ఉంటాడు. ఆ పంచమూర్తి తత్వమైన పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ఈ పంచహార సమర్పిస్తాం. దీన్ని సమర్పించడం వల్ల ఆయురోగ్య ఐశ్వర్యాభివృద్ధి, జ్ఞానము, ధర్మము అన్నీ కూడా మనకి పెంపొందుతాయి. తర్వాత వృక్షహారతి. ఈ వృక్షహారతిని అమ్మవారైన ప్రకృతి స్వరూపమైన అమ్మవారికి ప్రత్యేకంగా మనం సమర్పిస్తుంటామండి. ఈ వృక్షహారతి దర్శించడం వల్ల ప్రాకృతిక వైపరీత్యాల నుంచి ఈ రాష్ట్రము, దేశము, లోకము కూడా రక్షించబడి అటువంటి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. తర్వాత నందిహారతి. ఈ నందిహారతి దర్శించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో అఖండమైన ధర్మనిష్ట, యశోకీర్తి కలుగుతుంది. తరువాత సింహహారతి. ఈ సింహహారతి దర్శించడం వల్ల భూతప్రేత పిశాచ బాధలు అలాగే నరఘోషలు కూడా తగ్గుతాయి. ఆ తదనంతరం రుద్రహారతి. ఈ రుద్రహారతిని దర్శించడం వల్ల మనకి త్రిగుణముల నుంచి కూడా బయటపడి చక్కటి సంకల్ప సిద్ధి, జ్ఞానము, అఖండ తేజోవృద్ధి కలుగుతుంది. తర్వాత చక్రహారతి. ఈ చక్రహారతి దర్శించడం వల్ల జ్ఞాన సంపత్తితో పాటు అఖండమైన కీర్తి ప్రతిష్టలు, భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. తరువాత కుంభహారతి. ఈ కుంభహారతి దర్శించడం వల్ల మనకి జరిగేటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కర్పూరహారతి. ఈ కర్పూరహారతి దర్శించడం వల్ల మనకి ఉన్నటువంటి ఈతి బాధలు తొలగి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా సంప్రాప్తిస్తుంది. తదనంతరం చివరగా నక్షత్రహారతి. ఈ నక్షత్రహారతి దర్శించడం వల్ల మన జన్మ నక్షత్రం వల్ల కానీ, నామనక్షత్రం వల్ల కానీ జాతకరీత్యా సంభవించే సకల దోషాలు కలిగి తొలగిపోయాయి. మనకి అఖండ శుభయోగాలు కలుగుతాయి. ఈ దశాబ్దం గడిచింది కదండి, ఇది మీద మీ అనుభూతి చెప్పండి. అసలు మొట్టమొదటిగా మేము అంటే నా యొక్క ప్రత్యేకమైన అంటే నాకు చాలా విచిత్రంగా ఈ హారతిలో పాలు పంచుకునే అవకాశం కలిగిందండి భగవంతుని అనుగ్రహంలో. 2015 జూలై 1 నుంచి మొట్టమొదటిగా నేను ఈ హారతిలో పురోహితుడిగా జాయిన్ అయ్యాను. అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ తల్లి అనుగ్రహంతో ఈ యొక్క హారతి జరుగుతూ వస్తుంది. దానివల్ల మాకు కూడా అఖండమైన కీర్తి ప్రతిష్టలు లభించాయండి. దీనివల్ల మేము చాలా తృప్తిని చెందుతూ ఉంటాం. నిత్యం కూడా అమ్మవారికి సమర్పించే హారతి వల్ల ఆ భక్తజన సందోహం నడుమ ఆ హారతి సమర్పిస్తుంటే ఈ భూమి మీద పుట్టి ఆ గోదావరి నీళ్లు తాగుతూ పెరిగాము, ఆ యొక్క రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపంలో మాకు సంభవించిందని మేము నిత్యం కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటామండి.